పొలిటికల్ మసాలా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మన మసాలా టాపిక్ ఏంటంటే కుప్పంలో గెలుపు ఎవరిది. రాను రాను బాబుకి కుప్పంలో మెజారిటీ తగ్గుతూ వస్తుంది. దీనికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా బాబు గారిని అడిగేద్దాం. నమస్కారం బాబు గారు. నమస్కారం, చెప్పండి బ్రదర్. బాబు గారు, ఈ రోజు టాపిక్ ఏంటంటే కుప్పంలో గెలుపు ఎవరిది. అందులో అనుమానం ఏముంది బ్రదర్, జగమెరిగిన సత్యమే, నాదే విజయం. ఏంటి బాబు గారు, మీ మాటల్లో అంత హుషారు కనిపించడం లేదు, ఏదో డౌట్ తో చెప్తున్నట్లుగా ఉన్నారు. డౌట్ లేదేమి లేదు, ఒక కుప్పంలోనే కాదు, ఆ మాటకు వస్తే అన్ని చోట్ల మేమే భారీ మెజారిటీతో గెలుస్తాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మెజారిటీ అంటే గుర్తొచ్చింది బాబు గారు. మీకు కుప్పంలో మొదట వచ్చినంత భారీ మెజారిటీ రాను రాను తగ్గుకుంటూ వస్తుంది. దీనికి కారణం ఏమంటారు? అదే అంటే అదే 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 బాబు గారు, అదేంటి అంటున్నా. ఎక్కువ మహారకం మెజారిటీ అనేది ఆయా పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. హెచ్చు తగ్గులు ఉంటే పర్లేదండి బాబు గారు, కానీ తగ్గుతూనే వస్తుంది కదా. అదంతా గగన చేస్తున్న కుట్ర. ఎలాగైనా నన్ను ఓడించాలని పిచ్చి ప్రయత్నాలు చేస్తుంటారు. ఓహో అలాగా, అదేదో గగన్నే అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఆయన ఎందుకు, నేను ఉండాలా పోవాలా అది చెప్పు. ఉండండి ఉండండి, ఆయన్నే అడిగేస్తే డౌట్ క్లియర్ అయిపోతుంది కదా, అందుకని. పీసీఆర్ గగన్ గారికి కనెక్ట్ చేయండి. హలో గగన్ గారు, నమస్కారం. నమస్కారం అన్న. నమస్కారం అన్న, చెప్పండి. గగన్ గారు, అవతల లైవ్ లో బాబు గారు కూడా ఉన్నారు, పలకరించండి. ఆ 40 years ఇండస్ట్రీ కూడా ఉన్నాడా? ఏమయ్యా పెద్ద మనిషి, ఏం సప్పుడు చేయడం లేదు, ఎలా ఉన్నావు, ఏంది కథ? అదే అదే నీ దయ వల్ల ఇదిగో ఇలా ఉన్నా. రాజమండ్రి నుంచి వచ్చాక బాగా తగ్గిపోయినట్లు ఉన్నావు పాపం. అన్నట్లు మీ దత్తపుత్రుడు కనిపించడం లేదు, నీతో లేడా బాబు? ఆపనే వెటకారాలు, ఏం మహాడుతున్నావు? ఏందయ్యా ఇలా ఇలా చూస్తున్నావు? ఇలా ఇలా చూస్తే భయపడేవాడెవడు లేడు ఇక్కడ, ఏమనుకున్నావు? అయ్యో బాబు గారు, ఇదిగో గగన్ గారు, కూల్ కూల్, మన టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, కొంచెం కోఆపరేట్ చేయండి. గగన్ గారు, ఇందాక బాబు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏమన్నాడన్నా? కుప్పంలో బాబు గారికి మెజారిటీ తగ్గడానికి కారణం మీరే అంటగా. ఏవేవో ప్లాన్లు వేసి ఆయనకు మెజారిటీ రాకుండా దెబ్బతీస్తున్నారంట. అంతేనా బాబు గారు? అదే అదే అంతే అంతే. టైర్లో ట్యూబేం కాదు, నీ అసలు కథేందో నేను చెబుతా విను. కుప్పంలో ఎప్పటి నుండో ఈ పెద్ద మనిషి దొంగ ఓట్లను సృష్టించి వాటి ఆధారంతో భారీ మెజారిటీతో గెలుస్తా వచ్చాడు. అబద్ధం అబద్ధం అబద్ధం. చెప్పేది పూర్తిగా వినవయ్యా. అలా గెలుస్తున్న నేపథ్యంలో 2014కి ముందు ఈ బాబు సృష్టించిన దాదాపు 18,000 దొంగ ఓట్లను ఎన్నికల కమిషన్ గుర్తించి తీసేసింది. అవన్నీ నిజాలు కావు, మీరు కల్పిస్తున్న కట్టు కథలు. అదే బాబు గారు, మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి. గగన్ గారు, మీరు చెప్పండి. అలా మళ్ళీ మళ్ళీ ఈ దొంగ ఓట్లను తీసేయడంతో బాబుకి మెజారిటీ తగ్గుకుంటూ వస్తుంది. ఎక్కువ మాట్లాడుతున్నావు, నేను అబద్ధాలు చెప్పేవారి దగ్గర ఒక్క నిమిషం కూడా ఉండను. బాబు గారు ప్లీజ్ కూల్ 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 అండి బాబు, కూల్. ఏం చెబుతావు, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు. నేను ప్రజల కోసం కష్టపడే మనిషిని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఆలోచించేవాడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావు. ఇది పద్ధతి కాదు. ఆగవే పెద్ద మనిషి, ఆగమని చెప్తున్నా. నేను ఎక్కడికి పోతావు, నన్ను పూర్తిగా చెప్పనివ్వు. నేను ఒక్క నిమిషం కూడా ఉండను, లైవ్ కట్ చేస్తున్నా. బాబు గారు బాబు గారు బాబు గారు, అయ్యో గగన్ గారు, బాబు గారు లైవ్ నుండి వెళ్ళిపోయారండి. ఆ పెద్ద మనిషి ఇప్పుడే కాదు, సభ నుండి కూడా ఇలా తప్పించుకుని వెళ్ళిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మీరు చెప్పండి గగన్ గారు. ఓ పక్క ఇలా దొంగ ఓట్లను సృష్టిస్తూ, మరో పక్క మాకు చెందిన మా అభిమానుల, మా ప్రజల ఓట్లను తొలగించే ప్రయత్నం చేసే మాస్టర్ మైండ్ మేధావి ఈ బాబు. అయితే మేం గట్టిగా ఫిర్యాదు చేశాక మళ్ళీ మాకు చెందిన
మా ఓట్లను ఎన్నికల సంఘం తిరిగి చేర్చడం జరిగింది. ఇది అన్న ఆ బాబు కుప్పంలో ఇన్నాళ్ళు గెలుస్తూ రావడానికి కారణం. అయితే ఈసారి ఎలాంటి దొంగ ఓట్లు పడకుండా చూస్తారన్నమాట. అవును, ఈసారి కుప్పంలో బాబుని ఓడించబోతా ఉన్నాం. ఇన్నాళ్ళు బాబు చేసిన డ్రామాలకు తెరదించి కుప్పంలో మా జెండా పాతి సరికొత్త చరిత్ర సృష్టించబోతా ఉన్నాం. సరే అన్న, నాకు బస్సు యాత్రకి టైం అయింది, నేను పోతా, ఉంటా అన్న. చూశారుగా, అది మన గగన్ గారి వివరణ. అయితే అసలు కుప్పం ఎన్నికల గురించి అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారో వారినే అడిగి తెలుసుకుందాం. కుప్పం నుండి మా ప్రతినిధి సాయి లైవ్ లో ఉన్నారు. చెప్పండి సార్, బాబు గారు కుప్పంలో గెలుస్తారంటారా? ఏంది గెలిచేది బాబు? బాబు వస్తే వర్షాలే పడవు, కరువు బాబు వస్తే. ఇంతకుముందు తాగానికి నీళ్లు వాటర్ కూడా ఉండేవి కాదు విజయవాడలో. ఇప్పుడు గగన్ గారు వచ్చినాక మొత్తం మార్చేసినారు. విజయవాడలో నీరు ఎట్లా వాటర్ మంచినీళ్ళు తాగేదానికి ఎట్లా దొరుకుతుందో అట్లా దొరుకుతుంది ఇవాళ. మాకు బాబు మాత్రం వద్దండి, బాబు అస్సలు వద్దు. మేము బాబుని నమ్మేదానికి లేము. ఇగో బాబుకి చివరి ఎన్నికలు అయిపోయింది, బాబు పని అయిపోయింది. ఆయన నటుండే అన్నాడు కదా, చివరి ఎన్నికలు నాకు అదే అవుతుంది. ఇగో మున్సిపాలిటీలు గెలుచుకుంటాము, జెడ్పీటీసీలో ఎంపీటీసీలో అన్నీ గెలుచుకుంటాము, సర్పంచులు గెలుచుకుంటాము. ఇక ఎమ్మెల్యేని గెలుచుకునేదే ఉన్నది. ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యేని గెలుచుకుంటాము. బాబుకి గట్టిగా బుద్ధి చెప్తాము. 40 years ఇండస్ట్రీని ఓడించడం కష్టమే కదా. ఏంది 40 years? ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీఆర్ ఓడిపోయాడు, జయలలిత ఓడిపోయింది. బాబు లెక్క ఏంది బాబు? ఇది 40 years. ఎవరికి 40 years? ఇదిగో మా గగన్ కుప్పానికి 20,000 ఇల్లు ఇప్పించాడు పేదలకి. ఏమి ఇప్పించాడు బాబు? కరోనా టైంలో కేజీ టమాటాలు కూడా ఇవ్వలేదు. అసలు ఈ కుప్పం బీసీలకు సంబంధించిన సీటు. ఈయన ఎంతసేపు ఎప్పుడు ఈయనే ఉంటాడా? ఈయన కొడుకు వీళ్ళే ముఖ్యమంత్రులు వాళ్ళకి అయ్యేదేం లేదు. బాబు పని అయిపోయినదే, మీకు అసలు సినిమా లేదు. ఇంకా ఈసారి మళ్ళీ గగనే వచ్చేది. జై గగన్, జై గగన్. చూశారుగా, అది కుప్పం ప్రజల అభిప్రాయం. ఇదండి ఇవాల్టి పొలిటికల్ మసాలా. మరో మసాలా టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి, బై బాయ్.